మన దగ్గర కంటే ఇక్కడ బాగుంది. అవును బిడ్డ, డబ్బులు పోసి అక్కడ ఇంత మా దగ్గర సిటీ స్కానింగ్ ఎంత తెలుసా? 8,000 మన దగ్గర సిటీ స్కానింగ్. ఇక్కడ 20,000 ఎంత తక్కువ. పేదోళ్ళకైతే మంచిగా ఆదుకుంటుంది మాసంటే వాళ్ళకి. దేవుడి దిక్కు అంట చూడు, అదే అంతే మరి. మా అబ్బాయికి పేరు కోరుకుడు ఉంది ఇక్కడ. తీసుకొచ్చి ఇప్పుడు ఆయన కోసం వచ్చిన, మళ్ళీ నా తగ్గింది ఆయన కోసం వచ్చిన, ఆయన చూపించిన సిటీ స్కానింగ్ ఎక్స్రే అన్ని ఉచితంగానే చేశారా? కొన్ని డబ్బులు అంటే కొన్ని తీసుకున్నారు, అంటే మామూలుగా మన టాబ్లెట్లు కానీ మన అక్కడికి ఇక్కడికి అయితే మొత్తం భూమికి ఆకాశం ఉంటున్నంత తేడా ఉన్నది. మళ్ళీ డబ్బులు కట్టించి మళ్ళీ తీసుకోరు, మళ్ళీ ఫ్రీగా తీసుకొని రావాలి అంతే. మీరు తీసుకున్నారు? మా అమ్మాయి డాక్టర్ అంటే దేని చూస్తుందా అమ్మాయా? చెట్లు ఏదో చిన్నగా ఉంటాయి. ఇది మొక్క తీసుకోవాలి. వచ్చేసినాం లోపలికి. ఎంత బాగుందండి చెట్లు అది. డిపార్ట్మెంట్లా అన్నది క్యాంపస్ లోపల. మెడిసిటీ హాస్పిటల్, మెడిసిటీ హాస్పిటల్. నడిచి వస్తావా? ఓకే ఓకే. పిల్లలు వచ్చి గంటలు ఎన్ని రోజులు చెప్పు చెప్పు నానా. ఊరికేనే నాకు మంచిగా అనిపించి ఇటువంటి హాస్పిటల్స్ ఉండడం గ్రేట్ కదా. కదా, ఉచితంగానే వైద్యం చేస్తారా? ఇంకా నీకు నొప్పి లేస్తే వచ్చినవా? ఎన్ని రోజులకు తగ్గింది? 5 days వరకు తగ్గి. మీ వారు వచ్చారా నీతోటి? అబ్బాయి వచ్చాడా? అదే తెలిసి మా అమ్మాయి చేస్తుంది కదా ఇందులో. ఈమె డాక్టర్, ఆమె ఇందులో చాలా బాగుందిరా. ఎవరిని చూసినా ఇక్కడ అందరికి ఉచితంగా వైద్యం చేయటం ఏంటి అని నేను అనుకున్నా. మా అమ్మాయికి వచ్చి 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది ఇక్కడ జాబ్ వచ్చి. అది వరకు మాకు తెలియదు ఈ హాస్పిటల్. అందుకని మంచిగా ఉంది ఇక్కడ అన్న అని నాకు. అవును,
నీట్నెస్ ఉంది హాస్పిటల్లో. డాక్టర్స్ మంచిగా మాట్లాడతారు. డాక్టర్లు అయితే నిమ్మలం, పేషెంట్లు అయితే అదే మన చాలా బాగుంది. మన దగ్గర కంటే ఇక్కడ బాగుంది. అవును బిడ్డ, డబ్బులు పోసి అక్కడ ఇంత మా దగ్గర సిటీ స్కానింగ్ ఎంత తెలుసా? 8,000 మన దగ్గర సిటీ స్కానింగ్. ఇక్కడ 20,000 ఉంటుంది. ఎంత తక్కువ. పేదోళ్ళకైతే మంచిగా ఆదుకుంటుంది మా సంఖ్య వాళ్ళకి. దేవుడి దిక్కు అంటే చూడు, అదే అంతే మరి. మా అబ్బాయికి పేరు కోరుకుడు ఉంది ఇక్కడ. 1 month అవుతుంది తీసుకొచ్చి. ఇప్పుడు ఆయన కోసం వచ్చిన, మళ్ళీ నా తగ్గింది ఆయన కోసం వచ్చిన. ఆయన చూపించిన సిటీ స్కానింగ్, ఎక్స్రే అన్ని ఉచితంగానే చేశారా? కొన్ని డబ్బులు అంటే కొన్ని తీసుకున్నారు, అంటే మామూలుగా మన ట్యాబ్లెట్లు కానీ మన అక్కడికి ఇక్కడికి అయితే మొత్తం భూమికి ఆకాశం ఉన్నంత తేడా ఉన్నది. మళ్ళీ డబ్బులు కట్టించి మళ్ళీ తీసుకోరు మళ్ళీ ఫ్రీగానే ఊపి తీసుకొని రావాలి అంతే. మీరు తీసుకున్నారు? మా అమ్మాయి డాక్టర్ అంటే దేని చూస్తుంది అమ్మాయా? రూట్ కూడా మీరే కదా నాకు చెప్పు. ఉంటాయి కదా. ఇది రీసీపీ రాసింది కదా ఇదేంటిది? ఇది ప్రజలకు బాగా దండలుగా ఉన్నది. దిక్కు నుంచి తీయాలి మంచిగా ఏది మంచిగా అటు వచ్చి ఇంటికింత గుత్తుల గుత్తుల చెట్టు ఏందో కానీ ఎంత బాగా వస్తుందో. వైట్ కలర్ కదా.
పేషెంట్లు అట్లా మంచిగా నాకు కూడా ఈ హాస్పిటల్కి వచ్చి మీరు దేనికోసం వచ్చారు నా బిడ్డ ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ అది బాగా అనిపిస్తుంది నేను కూడా చూపించుకుంటున్నా బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది వ్యవసాయం చేస్తాం డాడీ ముగ్గురు మనవరాళ్ళు ఈమెకి ఇద్దరు బిడ్డలు ఆ ఇద్దరు బిడ్డలు డాక్టర్లే అంటే నేను అత్తయ్య మమ్మీ ఇక్కడికే వస్తాను రీసెంట్గా తెలిసింది యాక్చువల్లీ వచ్చాము బాగానే అనిపించింది టెస్ట్స్ కూడా అన్నీ ఫ్రీ కదా ఇప్పటివరకు ఎక్కడ టెస్ట్ చేయలేరు నాకు ఇదే ఫస్ట్ టైం టెస్ట్ చేసుకోవడం మేడం దగ్గరికి స్కాన్ దగ్గరికి పంపించి మళ్ళీ మేడం రిఫరెన్స్ తీసుకొని ఇక్కడ మళ్ళీ పేషెంట్కి ఏ టాబ్లెట్ రాయాలి ఏం రాయాలి అన్నీ చూపించింది నేను బీఎస్సీ చేసిన సార్ డిగ్రీ కంప్లీట్ అయింది బీఈడీకి అప్లై చేశాను సార్ మల్లారెడ్డి కాలేజ్లో అకౌంటెంట్ మాకైతే బాగా అనిపించింది మ్యామ్ ఇప్పుడు ముగ్గురు డాక్టర్స్ని కలిసాం ముగ్గురు డాక్టర్స్ కూడా ఒకటి గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్ అయిపోయింది ఈఎన్టీ డిపార్ట్మెంట్ అయిపోయింది జనరల్ సర్జన్ అయిపోయింది మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాం ఇక్కడ మంచిది బిడ్డ